ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అడుగుల నియోజకవర్గం అయితే రణరంగంలా తలపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ఘటన జరగడం ఏమిటని పూర్తిగా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న ఏం జరిగిందో అసలు మనతో మాట్లాడడానికి ప్రత్యక్ష సాక్షి బీజేపీ నేత సురేంద్ర మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? నేను మీరు అక్కడే కదా ఉన్నారు, ఏం జరుగుతుంది అసలు? నిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ ఊర్లో ప్రచారం చేస్తూ ఆ ఊర్లో డ్రోన్ ద్వారా ఎన్నికల గుర్తుని అందరికీ చూపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ కూడా ఏదో కెమెరాలు ఉండేటువంటి డ్రోన్ కాదు, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి డ్రోన్ ద్వారా జెండాని చూపిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో సాక్షాత్తు బూడి ముత్యాల నాయుడు గారు, ఎవరైతే డిప్యూటీ సీఎం, ఈరోజు ఇక్కడ ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఇతను వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి స్వయానామన్ బామర్ది, అతని యొక్క భార్య, పెద్ద భార్య, చంపేసినటువంటి భార్య, ఇతనే చంపేసినటువంటి భార్య, ఆ భార్య సొంత తమ్ముడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త చేస్తున్నటువంటి సందర్భంలో పోయి అతన్ని ఆ డ్రోన్ని ధ్వంసం చేయడం, ఆ డ్రోన్ ఎగరేసేటువంటి వర్కర్స్ని కొట్టడం, సాక్షాత్తు వాళ్ళ బామర్ది ఇంట్లోకి వెళ్ళి కొట్టింది కూడా ఏరే వాళ్ళు, పక్కన వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్ బూడి ముత్యాల నాయుడు గారే చేయి చేసుకొని కొట్టడం ఏదైతే ఉందో అది అత్యంత దారుణమైనటువంటి సంఘటన నిన్న జరిగింది. వారు దాని తర్వాత అంటే దీనికి ప్రత్యక్ష సాక్షి అంటే బూడి ముత్యాల నాయుడు గారు కొట్టేటప్పుడు ఎస్ఐ ఏదైతే దేవరాపల్లి ఎస్ఐ ఉన్నారో ఆయన సమక్షంలో కొట్టడం జరిగింది. ఆయన చేత కాకుండా ఆ ఎస్ఐ అక్కడ నిలబడుకొని చూడడం, చోద్యం చూడడం కూడా జరిగింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నటువంటి సందర్భంలో మాకు ఫోన్ చేయడం, సీఎం రమేష్ గారికి ఫోన్ రావడం, సీఎం రమేష్ గారు దేవరాపల్లికి వెళ్ళడం, దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కార్యకర్తలు మా ఇంటికి రండి, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చంపారు, మమ్మల్ని చూద్దురండి, మా ఇంట్లో ఏ విధంగా ధ్వంసం చేశారో చూద్దురండి అని చెప్పి వారు పిలిస్తే ఒకసారి చూద్దాము ఏం జరిగిందని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో సుమారు 2 గంటల సేపు మేము అక్కడ కూర్చోన్నటువంటి సందర్భంలో పోలీసులు నిర్లక్ష్యంగా వహించి బూడి ముత్యాల నాయుడు సాక్షాత్తు రంగంలోకి దిగి మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది సభ్య సమాజం తలదించుకునే విధమైనటువంటి చర్య. ఖచ్చితంగా బూడి ముత్యాల నాయుడు ప్రోత్సాహంతో నిన్న సీఎం రమేష్ గారి మీద హత్యా ప్రయత్నం చేసేటువంటి ఒక చర్య జరిగింది. అదృష్టవశాత్తు మా కార్యకర్తలందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ప్రాణాలకు తెగించి వారిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ఫుల్గా తిరిగి మళ్ళా దేవరాపల్లికి రావడం జరిగింది. అసలు డిప్యూటీ సీఎం చేత్తో డిప్యూటీ సీఎం వచ్చి ఆ పోలీస్ జీబులో మేము ఉంటే అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్తుంటే ఆ మాబ్ వచ్చి పోలీస్ జీబుని ధ్వంసం చేస్తామంటే ఎదురుగ్గా వచ్చి కూర్చొని మరీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది, ఈ రాష్ట్రంలో రాక్షసులు పరిపాలిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఒక ఉదాహరణ లేదు. కాబట్టి ఈ రాష్ట్రం ఈ రౌడీ మూకల నుండి, ఈ రాష్ట్రం ఈ గూండా మూకల నుండి, ఈ రాష్ట్రం ఈ దౌర్భాగ్యుల నుంచి బయటపడాలంటే ఎలక్షన్లో ప్రజలు విజ్ఞతతో బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మాత్రం తెలియజేస్తుంది. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తారా? ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ ఫిర్యాదు వెళ్ళింది, మా డిజిటల్ ఫిర్యాదు వెళ్ళింది. ఇప్పుడు లిటరల్గా స్టేట్ ఎన్నికల కమిషన్కి, సెంట్రల్ ఎన్నికల కమిషన్కి మా ప్రతినిధి బృందం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్నికల సంఘానికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ దగ్గర నుండి డీజీపీ దగ్గర వరకు పోలీసు వ్యవస్థ వన్ సైడ్ కొమ్ము గాయడం ఏదైతే ఉందో ఇది దురదృష్టకరం. ఎన్నికలు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం, ఏదైతే రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం లేదు. ప్రచారానికి వెళ్తేనే చంపుతున్నారు, ప్రచారానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే రేపు ఎన్నికలు ఏ విధంగా సక్రమంగా నిర్వహిస్తారనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలా, ఎన్నికల కమిషనర్ ఈ యొక్క స్టేట్ సిఇఓ సమాధానం చెప్పాలా. రాష్ట్రంలో ఎన్నికలు సవ్యంగా జరగాలంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన కావాల్సి ఉంది. ఆ ప్రక్షాళన అయిన తర్వాత ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈ విధమైనటువంటి రాక్షస తత్వంతో, ఈ విధంగా రౌడీయిజంతో ప్రజలు భయపడుతున్నట్టు, వీళ్ళ పాలనలో ప్రజలు భయపడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే రేపు పోలింగ్ శాతం పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అదే కానీ జరిగితే మళ్ళా రాక్షసుల చేతుల్లోకి రాజ్యం పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్నికల కమిషన్ సత్వరం నిర్ణయం తీసుకొని పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది. ఏ విధంగా చూస్తారు? మీ పక్క ఊరు చూస్తే ఇలాంటి ఘటన జరగడం ఏ విధంగా కరెక్ట్? వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని ఎలాగన్నా అధికారం చేజిక్కించుకోవాలన్న వైసీపీ ప్రభుత్వానికి సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చిన తర్వాత
ఈ 7 ఎమ్మెల్యే స్థానాల్లో ఈ ఎంపీ స్థానంలో ఓటమి ఖచ్చితంగా వస్తుందని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు నేను సీఎం రమేష్ గారి తారువాయి పర్యటనని మనసులో వాళ్ళకున్న ఆక్రోశాన్ని వాళ్ళకున్న భయాన్ని అభద్రతా భావాన్ని బయటికి రప్పించే విధంగా భయభ్రాంతులు చేయాలనే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు గారు వారి వైసీపీ శ్రేణులు వారి గ్రామంలో వ్యవహరించిన తీరు తీవ్ర దుర్మార్గం, గర్హనీయం. ఈ విషయాన్ని జనసేన పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తుంది. మన జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి గ్రామీణ ప్రాంతంలో గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకెళ్తారో ప్రజలు ఎవరు ఆమోదిస్తే వాళ్ళు గెలిచేవారు. మరి తొలిసారిగా మీకు ఏ ఇబ్బంది ఉందని అంతలా అటాక్ చేయాల్సి వచ్చింది? మీ గ్రామం వచ్చి మీ గ్రామాన్ని మిమ్మల్ని ఎవరన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా? లేదా మిమ్మల్ని ఏమైనా దౌర్జన్యపూర్తిగా వ్యవహరించారా? లేదా కక్షపూర్తిగా మీ మీద ఏమైనా వ్యవహరించారా? ఏమీ లేదు కదా. వచ్చారు వాళ్ళ కార్యకర్త సంఘీభావం తెలపడానికి. దాన్ని మీరు అంగీకరించాలి. మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి తప్ప రాజకీయంగా వారిని ఏదో చేసేద్దాం, భయభ్రాంతులు చేద్దాం, లేదా మొత్తం అందరినీ కూడా భయపిందాం, భయానికి వాతావరణంలో నెగ్గేద్దాం అనుకోవడం చాలా చాలా దుర్మార్గం. అది జరగని పని కూడా. పోలీసు కూడా ఖచ్చితంగా దీని పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇద్దరు ఎంపీ క్యాండిడేట్ల మీద ఇలాంటి ఘటన జరగడం ఏ విధంగా జరుగుతుంది? ఇది ముమ్మాటికి దుర్మార్గ చర్య. ఈరోజు మూడు ముత్యాలనాయుడికి ఓటమి భయం పట్టుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి దుశ్చర్యలకి భయపెట్టి ఈరోజు రాజకీయం చేద్దామని చూస్తున్నాడు. ఏ తారవా గ్రామం ఏమన్నా పాకిస్తానా, లేదా దీనికి సపరేట్ రాజ్యమా? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇటుపోతున్నాం మనం అసలు. ఈరోజు ఎలా ఉంటుంది, రేపు పొద్దున్న నువ్వు మళ్ళీ గెలిస్తే ఎలా ఉంటుంది అని ఈరోజు ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. ఈరోజు మామూలు ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి. ఇలాంటి దుర్మార్గంగా మేము గెలిపించాం, ఇలాంటి వెధన, ఇలాంటి సన్నాసనం మేము గెలిపించని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. దగ్గరలోనే రేపు పొద్దు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి, తగిన శాస్తి చేస్తా ఈ ప్రజలు చేస్తారు. అనకాపల్లి పార్లమెంట్ మరియు మాడూరు ప్రజలు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష నేతలు పూర్తిగా చెప్తున్నారు ఇలాంటి ఘటన జరగడం కరెక్ట్ కాదని. ఇదేమో పాకిస్తానా లేకపోతే ఆంధ్రానా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. నాయుడు RTV అనకాపల్లి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.